హాయ్ అండి. పుట్నాల పప్పుతో కారపూస తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 2 కప్పులు బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వాము పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని జీలకర్ర వాము పొడి చేసి వేసుకోవాలి. ఎందుకంటే మనం సన్న కారపూస వేస్తున్నాం కాబట్టి అడ్డుకోకుండా ఉంటుంది. వేడి నీళ్ళతో కలపడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తాయి. కానీ ఎక్కువ వేడి నీళ్ళు వేసి కలిపితే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి సగం వేడి నీళ్ళు సగం చల్లనీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని వీడియోలో చూసిన విధంగా కారపూస వేసుకోవడమే. శనగపిండి వేయడం లేదు కాబట్టి తిన్నా కూడా హెవీగా అనిపించదు. ఎక్కువ కారం వేయకుండా చేసాం కాబట్టి చిన్నపిల్లలకి ఎంతో నచ్చుతుంది. ఇలా తయారు చేసి ఇవ్వండి.